Hi, this is PP Rao from Enjoy Learning with PP Rao. Today, I'm diving into explained in a simple and fun way just for you. ఈరోజు ఈ వీడియోలో మయోపియా, నియర్ సైటెడ్నెస్, హైపర్మెట్రోపియా, ఫార్ సైటెడ్నెస్ గురించి, వాటి కరెక్షన్స్ గురించి తెలియచేస్తాను. వాటితో పాటు చాలా ముఖ్యమైనటువంటి ఒక న్యూమోనిక్ ప్రిపేర్ చేశాను, అది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మయోపియా, నియర్ సైటెడ్నెస్ అంటే ఇమేజ్ రెటీనాకి ముందు ఫామ్ అవుతుంది, అంచేత ఆ ఇమేజ్ అతనికి కనిపించదు. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే క్లియర్గా కనపడతాయి, దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనిపించవు. ఈ మయోపియాకి కరెక్షన్ చేద్దాం. ఒకసారి చూడండి, మనం కాన్కేవ్ లెన్స్ని ఉంచాం. దీంతో ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అయింది. మనం ఉపయోగించింది డైవర్జింగ్ లెన్స్, దీన్నే కాన్కేవ్ లెన్స్ అని కూడా మనం. అలాగే రెండోది హైపర్మెట్రోపియా, ఫార్ సైటెడ్నెస్. ఇక్కడ ఇమేజ్ రెటీనాకి బిహైండ్లో ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ ఉంచినటువంటి లెన్స్ ఏంటి అన్నట్టయితే కన్వర్జింగ్ లెన్స్, దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. అప్పుడు బిహైండ్ ద ఇమేజ్ అలా రెటీనా మీద ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ రెటీనా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం గుర్తుంచుకొని డయాగ్రామ్ వేయడానికి చాలా ఈజీ. ఒకసారి ఈ న్యూమోనిక్ చూద్దాం. నీడ్ మోర్ డైరెక్టర్స్ ఇన్ ఫర్ హైలైట్ సినిమాస్ బిహైండ్. నీడ్ అంటే నియర్ సైటెడ్నెస్, దీన్ని మనం మయోపియా, ఈ రెండు ఒకటే అర్థం. డైరెక్టర్స్ అంటే డైవర్జింగ్ లెన్స్ని ఉపయోగిస్తాం కన్వర్షన్ కోసం, అంటే కాన్కేవ్ అనమాట. ఇందులో మొదటి అక్షరం డి, డైవర్జింగ్. ఇక్కడ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా ఫామ్ అవుతుందని. ఫర్ హైలైట్ సినిమాస్ బిహైండ్, ఫర్ అంటే ఫార్ సైటెడ్నెస్, దాన్ని మనం హైపర్మెట్రోపియా అంటాం. సినిమాస్ మీన్స్ కన్వర్జింగ్ లెన్స్, దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. బిహైండ్ మీన్స్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. ఒకసారి ఈ రెండు ఇమేజెస్ని మనం చూద్దాం.